అసలు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు అనేది? ఆ అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లకు సహకరించేటువంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో లొంగిపోతున్నటువంటి కొంతమంది నక్సలైట్లను చూస్తే 16 ఏళ్ళు 15 ఏళ్ళు నక్సలైట్ చనిపోయాడు అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఒక ముసలావిడ ఏడుస్తుంటే మనకు కూడా నిజానికి మరి హిడ్మ అంత పట్టున్నటువంటి హిడ్మ వాళ్ళ తల్లిగారి జీవన శైలిలో ఏమైనా మార్పు తీసుకొచ్చాడా? సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పదే పదే వాళ్ళ స్పీచ్లలో అర్బన్ నక్సలైట్లు అంటే ఈ మధ్య కాలంలో కూడా నేను చూసిన కొంతమంది బండి సంజయ్ గారి మీద కూడా. హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ కిరణ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో నక్సలిజాన్ని రూపుమాపడానికి ప్రయత్నిస్తుంది. దీంట్లో భాగంగా చాలామంది నక్సలైట్లు జనజీవన శ్రమితులు కలుస్తున్నారు. మరికొందరు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు. కొందరైతే వాళ్ళు వయోభారంతో కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలామంది నక్సలైట్లు కూడా పెద్ద పెద్ద నాయకులు, స్టేట్ సెంట్రల్ కమిటీ నాయకులు కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. అయితే కొందరు మాత్రం ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి కూడా కొన్ని ప్రజా సంఘాలు కానీ కొందరు సానుభూతి పరులు ఎవరైతే నక్సలైట్లకు మద్దతు ఇస్తున్న వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కూడా ఇప్పటి నుంచి కాకుండా చాలా కాలం నుంచి కూడా అర్బన్ నక్సలైట్లు అనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు, వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎవరికి సాయం చేస్తారనే దానిపైన మాట్లాడడానికి మనతోటి బీజేపీ అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. హలో సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. సార్, ఇప్పుడు నక్సలిజం రూపుమాపడానికి కూడా దేశం నుంచి నక్సలిజం లేకుండా చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపరేషన్ చేపడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్ అనే వార్డు కూడా చాలా బయటకు వస్తుంది. అసలు నక్సలైట్లకు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు, అసలు అర్బన్ నక్సలైట్లు అంటే ఎవరు అనేది? ఒకటి పేరులోనే ఉంది నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు. అర్బన్ అంటే మనం ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాదో లేకపోతే కరీంనగర్ లేకపోతే ఏదో చెన్నైయో ముంబయో ఇటువంటి అర్బన్ ఏరియాస్లో ఉంటూ అడవుల్లో ఆయుధాలు పట్టుకొని సామాన్య ప్రజల మీద లేకపోతే పేద ప్రజల మీద, గిరిజన ప్రజల మీద, ప్రత్యేకించి ఆదివాసీ తెగల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడ నుంచి ధన రూపేణ కావచ్చు, ఆహార రూపేణ కావచ్చు, ఆయుధాలు అందించడం కావచ్చు, లేకపోతే కొంతమంది రిక్రూట్ చేసే దాంట్లో ఆ అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లకు సహకరించేటువంటి అవుట్ఫిట్స్ కొన్ని ఈ అర్బన్ ప్రాంతాలలో ఉంటాయి. లైక్ హైదరాబాద్ లాంటి ప్రాంతాలు వాళ్ళనే అర్బన్ నక్సల్స్ అంటారు. అది వాళ్ళు ఎట్లా ఉంటున్నారంటే మీరు నొచ్చుకోకపోతే వాళ్ళు వివిధ రంగాలలో ఉన్నారు. ప్రత్యేకించి మీలాగా జర్నలిజం చేసేటువంటి వాళ్ళ దాంట్లో చాలా ఎక్కువగా రిక్రూట్ అవుతున్నారు. నంబర్ 1. రెండోది ప్రొఫెసర్ల పేర్ల మీద యూనివర్సిటీలలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. తర్వాత చాలామంది రచయితల పేర్ల మీద పనిచేస్తూ ఉన్నారు. చాలామంది మానవ హక్కుల సంఘాలు అంటున్నారు, పౌర హక్కుల సంఘాలు అనేటువంటి పేర్ల మీద ఈ అర్బన్ ఏరియాస్లో వాళ్లకు అడవుల్లో ఆయుధాలు పట్టుకొని ఈ దేశం మీద దాడి చేస్తున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఇక్కడ నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళనే అర్బన్ నక్సలైట్ అనేటువంటి పేరు మీద పిలుస్తూ ఉన్నారు. నేను ప్రత్యేకించి మీరు నొచ్చుకోవద్దు అనేటువంటి మాటను ఎందుకన్నానంటే ఈరోజు చాలామంది జర్నలిస్టుల ముసుగుల పేరు మీద వాడు యూట్యూబరు లేకపోతే ఏదో ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే ఏదో ఒక వార్తాపత్రికల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి నిజానికి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు లేకపోతే ఏదన్నా అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసే దిశగాను లేకపోతే సమాచారాన్ని ప్రజలకు అందించే చేరవేసే దిశగాను వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాలను వాళ్ళు ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అదేమో ఒక 10% మాత్రమే, కేవలం ఒక ఐడి కార్డు కోసము అది ఒక సెక్యూరిటీ కోసం పెట్టుకోవడం తప్పిస్తే మిగతా 90% వాళ్ళు చేసే పనంతా కూడా ఇదే ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. మీరు సింపుల్ ఒకటి చూడండి కిరణ్ గారు, మొన్న ఈ మధ్యకాలంలో చాలామంది లొంగిపోతూ ఉన్నారు లేకపోతే చనిపోతూ ఉన్నారు, ఇటువంటివి జరుగుతున్నాయి కదా. వాళ్ళ దగ్గర పట్టుబడుతున్నటువంటి ఆయుధాలను చూడండి మీరు, ఎంత అత్యాధునికమైనటువంటి ఆయుధాలు వస్తున్నాయి. ఎట్లకెళ్ళి వస్తాయి చెప్పండి. ఇప్పుడు ఒక నాది అచ్చంపేట నల్లమల్ల అడవి, ఒక నల్లమల్ల అడవిలో ఉండేటువంటి సోలంకి శ్రీనివాస్కి ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఎవరో కిరణ్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుండి ఆయుధాలు చేరవేస్తేనే అక్కడికి వస్తాయి కదా. నేనే పోయి హైదరాబాద్కి వచ్చి అయితే నేను తీసుకోలేనటువంటి పరిస్థితి కదా. నేను రావాలంటే బస్సులో రావాలో లేకపోతే ఏ ఆటోనో బైకో పట్టుకొని వచ్చేటువంటి క్రమంలో నేను ఎక్కడైనా పట్టుబడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ నేను పట్టుబడొద్దు, నేను ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా అడవుల్లో ఉన్నారనేటువంటి వాళ్ళు ఒక గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. నువ్వు 40 ఏళ్ళుగా అడవిలో ఎట్లా సేఫ్గా ఉంటున్నారు? ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక 40 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా
అడవిలో వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారంటే ఎవరో మీలాంటి వాళ్ళు సహకరించకపోతే, నాలాంటి వాళ్ళు బయట నుంచి సహకరించకపోతే వాళ్ళు అడవిలో ఎట్లా సేఫ్ ఉంటారు? కాబట్టి వాళ్ళు అడవిలో ఉండేటువంటి వాళ్ళు డైరెక్ట్ ఆయుధాలు పట్టుకొని వాళ్ళు నక్సలైట్ల పేరు మీద ఉన్నారు. వాళ్ళకు సహాయ సహకారాలు అందించేటువంటి మీలాంటి మనలాంటి అర్బన్ ఏరియాస్‌లో బతికేటువంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్ల పేరు మీద. నేను అందుకనే ప్రత్యేకించి చెప్పిన జర్నలిస్టుల పేరు మీద, ప్రొఫెసర్ల పేరు మీద, లేకపోతే రచయితల పేర్ల మీద, యాక్టివిస్టుల పేరు మీద, పౌర హక్కుల సంఘం అంటారు, లేకపోతే మహిళా హక్కుల సంఘం అనేటువంటి పేర్ల మీద వీళ్ళు చేస్తున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, దారుణాలు మామూలు కాదు. ఒక ప్రొఫెసర్‌గా ఉన్నటువంటి ఒక వ్యక్తి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలి. మంచేందో, చెడేందో చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి క్రమంలో జనరల్‌గా మనం స్కూళ్ళలో చదువుకునేటప్పుడు మన స్కూల్ గోడల మీద రాసేటువంటి వాళ్ళు దేశ భవిష్యత్తు 4 గోడల మధ్యనే, తరగతి గది 4 గోడల మధ్యనే నిర్మాణం అవుతుందనేటువంటి చదువు. మరి తరగతి 4 గోడల మధ్యన నిర్మితమవ్వాల్సినటువంటి భవిష్యత్తు ఈరోజు యూనివర్సిటీల కేంద్రంగా ప్రొఫెసర్లు అనేటువంటి కొంతమంది వ్యక్తులు ఎంతమందిని ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చేటువంటి అమాయకమైనటువంటి విద్యార్థులను పట్టుకొని వాళ్ళని రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లొంగిపోతున్నటువంటి కొంతమంది నక్సలైట్లను చూస్తే 16 ఏళ్ళు, 15 ఏళ్ళు, నిన్న 37 మందిలో ఒక 37 17 మందిలో నుంచి 22 ఇద్దరు వేల మధ్యలో విజయవాడలో చాలా మంది పట్టుబడిన వాళ్ళ దాంట్లో ఇద్దరు మైనర్స్. అవును. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయినేమో విజయవాడలో, అమ్మాయినేమో వైజాగ్లో పెట్టారు బాలికా సంరక్షణ కేంద్రంలో, అబ్బాయినేమో విజయవాడలో పెట్టారు. 15 సంవత్సరాలు, బిలో 15 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు, అబ్బాయిల్ని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారంటే నిజానికి వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ కాదా? నిజంగా అంటే నేను అనే దాంట్లో అయితే ఒకటి ఉంటుంది. నక్సలైట్లు లొంగిపోకపోతే అంటే వాస్తవానికి నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఈ మాట మాట్లాడవచ్చో మాట్లాడకూడదు, కానీ నేను ఆ పార్టీ నాయకుడిగా కంటే ముందు నేను ఒక బాధితుడిని. నక్సలైట్ల దారుణాలు ఎట్లా ఉంటాయి, దౌర్జన్యాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎట్లా ఉంటాయి, హత్యలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కళ్ళారా చూసినటువంటి వాడిని. నా కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క శవాలను నా పాడె మీద, వాళ్ళ పాడేని నేను మోసినటువంటి వాడిని. కాబట్టి ఏం నాకు ఏం జరిగిందంటే మీ ఇన్సిడెంట్ ఏంటి? అదే చెప్తాను నేను. అంటే ఎట్లుంటది వాళ్ళది అనేటువంటి దానికోసమే చెప్తున్నప్పుడు నిజానికి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న పిల్లలని రిక్రూట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయడం, వాళ్ళను మైండ్ వాష్ చేసేటువంటి ప్రయత్నం ఎంత ఘోరంగా చేస్తారనేటువంటిదే నేను చెప్పాను. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే మాది అచ్చంపేటలో ఒకటే కుటుంబంలో 3 రోజుల వ్యవధిలో 2 అన్నదమ్ములను ఇన్ఫార్మర్ల పేరు మీద చంపేస్తే ఆ బాధ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు ఊహించండి. పోనీ ఈ మావోయిస్టులు అనేటువంటి వాళ్ళు, నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం సాధించాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏదో వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళు త్యాగాలే చేస్తున్నారు. ఆ లక్ష్య సాధన కోసం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళకు తినడానికి సహజంగానే అడవిలో ఉన్నారన్నప్పుడు ఒక టైంకి తిండి ఉండకపోవచ్చు, లేకపోతే ఒక టైంకి జ్వరం రావచ్చు, ఒక జలుబే రావచ్చు, ఒక దగ్గే రావచ్చు. మనకే చిన్న జలుబో జ్వరమో వస్తేనే తట్టుకోలేము. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు అంత ఇబ్బందులు పడుతుంటే వాళ్ళను బయట నుండి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎంత జల్సాగా బతుకుతున్నారో మీరు ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు జర్నలిస్టులు, ప్రొఫెసర్లు వీళ్ళ లైఫ్లో ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఉండేటువంటి మన హైదరాబాద్లో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రొఫెసర్లు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి గౌరవాలు ఉంటున్నాయి. ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడం కోసము వాళ్ళ ఆ మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే ఆ కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సానుభూతి పరుల యొక్క ఓట్లను సంపాదించుకోవడం కోసం రాజకీయ పార్టీలు వీళ్ళకు ఏ రకమైనటువంటి అంటే సౌకర్యాలు కల్పిస్తున్నాయి చూడండి. వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు, వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, లేకపోతే ఏదో మీ ప్రెస్ క్లబ్ ఏదో ఉంటుంది కదా దానికి ప్రెస్ అకాడమీ చైర్మన్లను చేస్తూ ఉన్నారు. ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు, వీళ్ళు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలను చూస్తే నిజంగా వాళ్ళు దేశద్రోహులా, వీళ్ళు దేశద్రోహులా? వాళ్ళు దేశద్రోహులు అయితే వీళ్ళు అంతకంటే కూడా ఇంకా పెద్ద దేశద్రోహులు. వాళ్ళను కేంద్ర ప్రభుత్వము అడవుల్లో ఉండేటువంటి నక్సలైట్లను మీరు సరెండర్ అవుతారా, అరెస్ట్ అవుతారా, లేకపోతే మార్చి 31, 2026 కల్లా నక్సలిజము, మావోయిజం అనేటువంటి దేశంలోకి వెళ్ళి అంతమవుతుందనేటువంటి అంత ఖచ్చితమైనటువంటి డెడ్ లైన్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది కదా. నిజంగా నేను ఒక పార్టీ నాయకుడిగా మాట అనొచ్చు అనకూడదు ఎందుకన్నానంటే వాళ్ళకంటే ముందు అంతం చేయాల్సింది వీళ్ళను. అంటే వీళ్ళని చంపడం అనేటువంటి నా ఉద్దేశం కాదు. వీళ్ళను ఫస్ట్ మీరు ఇంకోటి కిరణ్ గారు, మావోయిస్టు సంస్థలు అనేటువంటిది ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనటువంటి సంస్థలు, ఈ దేశంలో ఏమంటారు బ్యాన్ విధించబడ్డటువంటి సంస్థలు.
ఒక బ్యాన్ విధించబడ్డటువంటి ఇప్పుడు మీ పల్లవి టీవీ ఉంది. ఈ పల్లవి టీవీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది అనుకుందాం. మీ మీద కూడా అదే రకమైనటువంటి ఆంక్షలో లేకపోతే ఆ రకమైనటువంటి చర్యలు ఉంటాయి కదా. మరి ఒక ఉంటాయి. బ్యాన్ చేయబడ్డటువంటి ఒక 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 సంస్థకు అనుకూలంగా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఎట్లా మాట్లాడుతున్నారు చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు ఆ సంస్థలకు సహకరించేటువంటి వ్యక్తుల మీద కూడా ఇదే రకమైనటువంటి చర్యలు ఉండాలి కదా. అవును. నిజంగా వాళ్ళను అరెస్ట్ చేయాలంటే వాళ్ళకంటే ముందు ఒక రోజు వీళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే వాళ్ళ- వీళ్ళు వాళ్ళు ఎట్లా సహాయ సహకారం అంటే మధ్య చాలా గ్యాప్ ఉంది. వాళ్ళు చాలా ఎక్కడ- గ్యాప్ ఏం లేదు. వాళ్ళు ఎక్కడో అడవులలో ఉంటారు, వీళ్ళు సిటీలో ఉంటారు కాబట్టి ఈ మధ్యలో ఎట్లా వీళ్ళు ఎట్లా మధ్యలో అదే కమ్యూనికేట్ కొరియర్- ఉంటుంది, కొరియర్- ఎట్లా కలుస్తుంటారు అదే. వీళ్ళు అసలు? కొరియర్ సంస్థలు ఉంటాయి కదా, వీళ్ళకి పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఇందాక చెప్పినటువంటి ఇన్ఫార్మర్ల లాంటి వాళ్ళు కొంతమంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క సమాచారాన్ని వాళ్ళకి చేరవేయడం, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి అచ్చంపేటకు ఒకరి ద్వారా పంపిస్తారు. అచ్చంపేట నుండి ఏదో ఒక గ్రామానికి ఇంకొక కొరియర్ ఉంటారు, ఆ కొరియర్కి చేరవేస్తారు. ఆ కొరియరు తన పొలంలో పనిచేసేటువంటి వాళ్ళకు అక్కడి నుంచి అక్కడికి నెమ్మదిగా చేరుతుంది సమాచారం. ఒకటి. రెండోది, ఈరోజు వాళ్ళు కూడా మనం అనుకున్నట్టుగా వాళ్ళ దగ్గర ఏం వ్యవస్థలు లేవు కాదు, వాళ్ళ దగ్గర ఏమి అత్యాధునిక టెక్నాలజీ లేక కాదు. ఈరోజు వాళ్ళు కూడా ఏమంటారు మన సెల్ ఫోన్లు, తర్వాత వాకీ టాకీలు అటువంటి వాళ్ళు కూడా వాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ అడవిలో శాటిలైట్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు, దొరుకుతున్నాయి కదా. మనం అప్పుడప్పుడు ఈ నక్సలైట్లు పట్టుబడేటువంటి క్రమంలో చూస్తుంటాం మనం. సో వాళ్ళు శాటిలైట్ ఫోన్లు కూడా వాడుతూ ఉన్నారు, రాకెట్ లాంచర్స్ వాడుతున్నారు. మీరు నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు రాకెట్ లాంచర్స్ అసలు మనం ఊహించను కూడా ఊహించలేము. అంత అత్యాధునిక తీవ్రవాదులు వాడుతున్నారు. వాళ్ళకు విదేశాల నుండి ఆయుధాలు సప్లై అవుతున్నాయంటే ఇక్కడ ఉండేటువంటి నక్సలైట్లు కూడా అదే రకమైనటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను వాడుతూ ఉన్నారు. పోనీ వాళ్ళు మరి ఈ రకమైనటువంటి ఈ సహాయ సహకారాలు లేకపోతే అది వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆయుధాలు అందడం అనేటువంటి సాధ్యమా చెప్పండి? సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళకంటే ప్రమాదం వీళ్ళనేటువంటి మాట నేను ఇందాక మాట్లాడాల్సి వచ్చింది. సో ఒకటి ఏదేమైనా కిరణ్ గారు, కొంత ఈ దేశంలో ఒక బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న హిడ్మా అనేటువంటి వ్యక్తి చనిపోయినటువంటి తర్వాత వాళ్ళ యొక్క తల్లిగారిని చూపించడం, వారు బతుకుతున్నటువంటి అంటే వాళ్ళ గ్రామము, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి అదంతా చూపిస్తున్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. పాపం ఒక ముసలావిడ, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలేనటువంటి ఆవిడ ఏడుస్తుంటే, సరే నక్సలైట్ చనిపోయాడు అనేటువంటి విషయాన్ని కాసేపు పక్కన పెడితే, ఒక ముసలావిడ ఏడుస్తుంటే మనకు కూడా మానవత్వం ఉన్నటువంటి మనుషులుగా మనకు కూడా మనసు కరుగుతుంది కదా. ఒక హిడ్మా చనిపోతే మన మనసు అంతా కరిగితే ఒక్కొక్కసారి 100 మంది జవాన్లను చంపేసాడు ఇదే హిడ్మా. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఒకటేసారి దంతెవాడలో చంపేస్తే నిజంగా మన కోసం రేంబౌళ్ళు కష్టపడేటువంటి వ్యక్తి, తన ముక్కెట్లో ఉంటుంది, మూతెట్లో ఉంటుంది, ఎట్లుంటుందో మనకు తెలియనటువంటి వ్యక్తి బార్డర్లలో మనకు పహారా కాస్తుంటే అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు మనకు బాధ ఎంత రావాలి? మన కళ్ళల్లో నుంచి రావాల్సిన కన్నీళ్ళు వస్తాయా, లేకపోతే రక్తం వస్తుందా, నిప్పులు వస్తాయా? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఒక తల్లి పడుతున్నటువంటి బాధను మనం చూసినప్పుడు 76 మంది జవాన్ల యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు, వాళ్ళు పడినటువంటి ఆవేదన ఎంత స్థాయిలో ఉండి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించండి. అభం శుభం తెలియనటువంటి 8 ఏళ్ల, ముఖ్యంగా తాడిమెట్ల అంటే, నేను ఈ మధ్యకాలంలో మనం కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటే తాడిమెట్ల అనేటువంటి ఒక గ్రామంలో వీళ్ళ వర్గశత్రు నిర్మూలన అనేటువంటి పేరు మీద మిమ్మల్ని చంపేశారు. మీకు పుట్టినటువంటి 8 ఏళ్ల పిల్లాడిని అతి కిరాతకంగా చెట్టుకు వేలాడదీసి పైనుండి కిందికి గాల్చిరు. 8 ఏళ్ల పిల్లాడు కిరణ్ గారు, ఒక 8 ఏళ్ల పిల్లాడిని ఎంత ఘోరము, ఎంత నీ మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉంటే ఒక 8 ఏళ్ల పిల్లాడిని చంపేయగలుగుతామని చెప్పండి. అది కూడా ఒక చెట్టుకు వేలాడదీసి, తలకిందులుగా వేలాడదీసి పైనుండి కిందికి ఇట్లా కోసుకుంటూ వచ్చారు ఒక 8 ఏళ్ల పిల్లాడిని. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్న, తాడిమెట్ల అనేటువంటి ఊర్లో, ఛత్తీస్గఢ్లో, సుకుమా జిల్లాలో. సో ఈ రకమైనటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సంస్థలు అయితే నిషేధించబడాలి కదా. బాధాకరం ఏంటనంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒత్తాసు పలుకుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులకు, నక్సలైట్లకు ఒత్తాసు పలుకుతా ఉంది. సిగ్గుచేటు కిరణ్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నేనేదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి అని అనట్లేదు. ఈ మావోయిస్టు సంస్థల మీద నిషేధం విధించిందే నువ్వు కదా. ఈ మావోయిస్టు పార్టీ యొక్క ఏమంటారు దారుణాలకు, వాళ్ళు చేసినటువంటి హత్యలకు అత్యధికంగా బాధితులు మీ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఒక దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చనిపోయినాడు, ఒక రాజ్యానాయక్ని చంపేసిరు, ఒక చిట్టెం నర్సిరెడ్డిని చంపేసిరు, ఒక పంతు నాయక్ని చంపేసిరు. ఇట్లా ఇంతమందిని మీ పార్టీ వాళ్ళని చంపేసినటువంటి క్రమంలో ఈరోజు కేవలం రాజకీయ అధికారం కోసం, 4 ఓట్ల కోసము మళ్ళీ అదే నక్సలైట్ల పాట మీరు పాడుతున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా చెప్పండి. ఒకవైపు అది ఉండి
రెండో వైపు ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్ననే చూసినాం. శివధర్ రెడ్డి గారు డీజీపీ గారి సమక్షంలో 27 మంది నక్సలైట్లను లొంగ తీసుకున్నారు. మరి ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు నిజంగా అయితే ఉండండి, అయితే నక్సలైట్ల వైపున ఉండండి, లేకపోతే సాధారణ ప్రజల వైపున ఉండండి. ఈ రెండింటిని మిక్స్ చేసి మీరు ఎవరి వైపు ఉన్నారో కూడా అర్థం కాదు, అర్థం చేసుకోలేరు జనాలు అనేంత అమాయకులు ఎవరు లేరు కదా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసమే ఈ రకంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఘోరాలే ఈ రకంగా ఉంటాయి. సో ఈ నక్సలైట్లకు వంత పాడుకుంటా ఈ నక్సలైటు సంఘాలకు వెనుకేసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం కారణంగానే ఎప్పుడో సమస్య పరిష్కారం కావాల్సినటువంటి సమస్య దాదాపుగా ఇన్ని సంవత్సరాలుగా ఆ సమస్య నాంతూ వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మనం నేపాల్లో పశుపతి మందిర్ ఉంటుంది, పశుపతి నుండి తిరుపతి వరకు అనేటువంటి ఒక రెడ్ కారిడార్ ఉంటుంది. అంటే పైన వెస్ట్ బెంగాల్, బీహారు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటువంటి ఈ మొత్తం రాష్ట్రాలను కలిపి ఒక రెడ్ కారిడార్ లాల్ సలాం అనేటువంటి ఒక నినాదాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అప్పట్లో తీసుకున్నది. దాదాపుగా 182 జిల్లాలు ఈ రెడ్ కారిడార్ ఎఫెక్టెడ్ జిల్లాలుగా ఉండే గతంలో. ఇప్పుడు 2013 వరకు ఉన్నది. 2013 తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రావడం నిజంగా వాళ్ళ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇంకో బాధాకరమైనటువంటి విషయం, నక్సలైట్ల కారణంగా చనిపోతున్నటువంటి అత్యధిక వ్యక్తులు ఆదివాసీలు. వాళ్ళు ఎక్కువగా చంపింది ఆదివాసులనే. ఎందుకు చంపుతున్నారంటే వాడు ఇన్ఫార్మర్ పేరు మీద చంపుతాడు, లేకపోతే వాడు ఇందాక చెప్పినట్టు వర్గశత్రు నిర్మూలన అంటే నిన్ను వ్యతిరేకిస్తే వాడిని చంపేయడం, పర్సనల్ గట్స్ తోటి చంపేయడం. ఇది ఎంత 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 బాధాకరం. హిడ్మా ఒక ఆదివాసి అంటారు. నీ ఆదివాసి చాలా మంది ఆదివాసీని చంపేసిండు కదా. ఒక ఆదివాసి చనిపోతే నీకు బాధ అనిపించినప్పుడు అదే ఆదివాసీల చేతిలో 100 మంది ఆదివాసీలు చనిపోయినారు కదా. వాళ్ళకి కనీసం ఒక చదువు రాదు, కట్టుకోవడానికి బట్టలు సరిగా లేవు, తినడానికి తిండి సరిగా లేదు. ఇటువంటి క్రమంలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కావచ్చు, గతంలో ఛత్తీస్గఢ్ను పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిజంగా వాళ్ళైతే పనిచేసినారు కదా. కొంత రోడ్ వేయాలని చూసి ఉంటారు, లేకపోతే మన రేషన్ బియ్యం అందించేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు, వాళ్ళకు పెన్షన్ అందించేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు, ఇల్లు కట్టాలనేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు, లేకపోతే మురికి కాలువలు నిర్మించాలనేటువంటి చూసి ఉంటారు, లేకపోతే వీధి లైట్లు నిర్మించాలనేటువంటి ప్రయత్నం చేసి ఉంటారు. ఎక్కడైతే ఒక అభివృద్ధి కార్యక్రమము చేపట్టడం జరుగుతూ ఉంటుందో అక్కడ వచ్చి వీళ్ళు ఐఐడీలు పెట్టి పేల్చేసిరు కదా. పేల్చేసింది ఎవరు? ఇదే నక్సలైట్లు పేల్చేసిరు కదా. మరి నీకు ఆదివాసీల వికాసం కోసం పనిచేస్తున్నా అని చెప్పేటువంటి మావోయిస్టులు ఆదివాసీల వికాసం కోసం ఏ ప్రభుత్వం అయినా, అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కమ్యూనిస్ట్ ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి క్రమంలో రోడ్లను పేల్చేయడము, ఏదైనా అంగన్వాడీ భవనం నిర్మిస్తే ఆ భవనాన్ని పలగొట్టేయడం, ఏదైనా చిన్నపిల్లల కోసం ఒక స్కూల్ని నిర్మిస్తే ఆ స్కూళ్ళను పలగొట్టేయడం, ఇదంతా నక్సలైట్లే చేసిరు కదా. మరి ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే వీళ్ళ ప్రభావం తగ్గిపోతుంది అనుకోవచ్చా, లేకుంటే వాళ్ళు చదువుకుంటే విజ్ఞానవంతులు అయితే మాకు థ్రెట్ ఉంటుంది అనే ఉద్దేశంతో సహజంగా మీరే చెప్పండి. ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమస్య పట్ల నాకు దాని మీద అంత అవగాహన లేదు అనుకుందాం, మీకు కొంత ఉంది అనుకుందాం. అప్పుడు మన ఇద్దరం వాదులాడుతూ ఉంటే ఎవరు గెలుస్తారు? మీరే గెలుస్తారు కదా. మీకు 10 మార్కులే వచ్చు, నాకు 0, నాకు ఏం తెలియదు. మీకు వచ్చినటువంటి 10 అంశాలతోటి నన్ను గెలుస్తూ ఉంటారు, నన్ను గెలిచి నన్ను దబాయిస్తూ ఉంటారు. నీకు తెలియదు అని నన్ను ఒత్తిపెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అట్లనే ఈ మొత్తం ఈ రెడ్ కారిడార్లో చదువుకోవడానికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి అందినా కూడా ప్రజలు కొంత చైతన్యవంతమవుతారు. ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో వాస్తవాలు తెలుసుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా సాధ్యం కానటువంటి మీకు 2014లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకంటే ముందు దేశంలో దాదాపుగా 11,000 పై గ్రామాలకు ఫస్ట్ టైం ఒక వీధి లైట్ కూడా రాలేదు. వీధి లైటు ఇంత స్వతంత్ర భారతదేశం 60 ఏళ్ళు 70 ఏళ్ళు అని ఇంత గర్వంగా చెప్పుకునేటువంటి మనము ఒక గ్రామంలో ఒక వీధి లైటును చూడనటువంటి పరిస్థితులు, ఒక ఎర్ర బస్సును ఈ రోజు వరకు తన గ్రామంలోకి ఎర్ర బస్సును వచ్చినటువంటి చూడనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఈ రోజుకు. సో ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని పేల్చేయడం, ఆ రోడ్లను పేల్చేయడము, ఆ బస్సులను కాల్చేయడము, పెట్రోల్ పోసి తగలబెట్టేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మీరు అడిగినట్టు ఒకసారి ప్రజలు వాస్తవాలను తెలుసుకొని ప్రజలు కొంత చైతన్యవంతులు కావడము, లేకపోతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందుకుంటూ తన జీవన శైలిని తాను సాగించేటువంటి క్రమంలో మీకు రావాల్సినటువంటి సహకారం అందడం బంద్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఇందాక అడిగినటువంటి కొరియర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయిపోతుంది. మీకు ఒక్కసారి అక్కడ అడవుల్లో ఉండేటువంటి వ్యక్తులకు ఇక్కడ అర్బన్ నక్సలైట్లకు మధ్యన పనిచేసేటువంటి వ్యవస్థ కుప్పకూలింది అనుకోండి, మీరు అక్కడ స్మాష్ అయిపోతారు కదా. మీకు తినడానికి తిండి దొరకదు, మీకు కట్టుకోవడానికి బట్టలు దొరకవు, మీకు ఆయుధాలు దొరకవు.
లేకపోతే మీకు మెడిసిన్స్ దొరకవు. ఇవన్నీ కట్ అయిన తర్వాత మీ నక్సలిజం అనేటువంటి అంతమైపోతుంది కదా. కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఎవరంటే వీళ్ళని బెదిరించడం. ఎవరిని? ఈ ఆదివాసీలను బెదిరించడం. ఎవరన్నా కొద్దిగా ఎదురు తిరుగుతున్నారంటే వాళ్ళని చంపేయడం. ఒక్కసారి మన ఊళ్ళో మన ఎట్లా ఉంటుంది కిరణ్ గారు, ఊళ్ళల్లో సరే హైదరాబాద్లో అంటే వేరే ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో ముందు ఫ్లాట్లో చనిపోతే ఇంకో వెనక ఫ్లాట్ వాడు కూడా పట్టించుకోరు. కానీ గ్రామాలలో ఎట్లా ఉంటుంది, ఎక్కడో పక్క వీధిలో చనిపోతే కూడా మనం అంత తొందర తెలిసిపోతాం, మనం అలర్ట్ అవుతాం, బాధపడతాం మనం. అట్లా ఒక్కొక్క ఆదివాసీ గ్రామాలలో అమాయకులైనటువంటి గిరిజనులను ఒక్కరిని చంపేస్తే ఆ ఊరంతా భయపడిపోతుంది. అది ఆ ఊరంతా కూడా వాళ్ళ గుప్పెట్లోకి వచ్చేస్తుంది. మీరు ఇదే మీ ప్రశ్నలోనే ఇదే హిడ్మా గురించి ఆ మొత్తం సుక్మా జిల్లా అంతా తన గుప్పెట్లో ఉందని చెప్పాడు కదా. మరి అంత గుప్పిట్లో ఉన్నటువంటి హిడ్మా వాళ్ళకేమైనా అభివృద్ధి అందించాడా? మరి పోనీ వాళ్ళ ఊళ్ళల్లో మౌలిక సదుపాయాలు కల్పించాడా? వాళ్ళ ఊళ్ళలో స్కూళ్ళు కట్టించాడా? వాళ్ళ ఊళ్ళలో హాస్పిటల్స్ కట్టించాడా? వాళ్ళ ఊళ్ళలో మరుగుదొడ్లు నిర్మించాడా? వాళ్ళ ఊళ్ళలో చదువుకునేటువంటి అమ్మాయిలకు ఏమైనా మౌలిక సదుపాయాలు అందించాడా? ఏమందించాడు చెప్పండి? పట్టుకు నిలుపుకున్నాడు సరే, పట్టు నిలుపుకొని నువ్వు సాధించింది ఏంది? నువ్వు సాధించవలసింది ఏంది? వాళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాలతోటి ఒక హైదరాబాద్ తోటి పోటీ పడేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దాలి కదా వాళ్ళను. మరి మీ వైఫల్యమా కాదా చెప్పండి? మీరు గుప్పెట్లో పెట్టుకున్నారు, భయాన్నో భక్తికో తుపాకీతోటో లేకపోతే ఇంకోటో చేసుకుని ఆ మొత్తం ప్రాంతం మొత్తాన్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. గుప్పెట్లో పెట్టుకున్నప్పుడు ఆ గ్రామాలు కూడా వికాసం చెంది ఉంటే, ఆ గ్రామాలు కూడా సమాంతరంగా ఇతర గ్రామాలతోటి సమాంతరంగా అభివృద్ధి చెంది ఉంటే మనం బాధపడాలి. అరే పాపం, అయ్యో ఇంత మంచి పని చేసినాడు కదా, అతన్ని చంపేసినారు, ఇంత క్రూరులు వీళ్ళని మనం కూడా అనొచ్చు. అంటే వీళ్ళంతా మాది ప్రజాస్వామ్యం కావాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ పోట్లాడుతుంటారు. అదే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు పోరాడుతున్నారు కదా. నేను ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ప్రజాస్వామ్యం కావాలి, పౌర హక్కులు కాపాడబడాలనేటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు చెప్పాల్సినటువంటి మొట్టమొదటి సమాధానం, పౌరులు అంటే ఎవరు? అసలు పౌర హక్కులు అంటే ఏంటివి? పౌరులకు హక్కులే ఉంటాయా, వాళ్ళకు బాధ్యతలు ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పేటువంటి మొత్తం రాజ్యాంగం రెండు ఉండాలి కదా. మీకు బాధ్యత లేనప్పుడు హక్కు అడిగేటువంటి అధికారం మీకు ఎట్లకెళ్ళి ఉంటుంది చెప్పు? మీరు బాధ్యతగా ఉంటేనే హక్కు అడగాలి మీరు. తర్వాత మీరు పౌర హక్కులు అని ఎప్పుడు నినదిస్తున్నారు మీరు? ఎవరైనా ఒక నక్సలైట్ చనిపోయినప్పుడు మాత్రం పౌర హక్కులు అంటున్నారు. అన్నారు కదా. ఇదే మీరు చెప్పిన అర్బన్ నక్సలైట్ అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఇదంతా బూటకం అంటున్నారు కదా, అంటున్నారు కదా. నేనేమంటున్నా అంటే, మీరు పౌర హక్కులు అన్నప్పుడు ఒక నక్సలైట్ చనిపోయినప్పుడు పౌర హక్కుల పేరు మీద కన్నీళ్లు గాల్చేటువంటి మీరు, అదే నక్సలైట్ల చేతిలో ఒక ఆదివాసో, ఒక ఇన్ఫార్మరో, ఒక పోలీస్ ఆఫీసరో చనిపోయినప్పుడు కూడా, నక్సలైట్ నువ్వు తప్పు చేసినావు, ఒక మనిషిని ఎట్లా చంపేసినావు, నువ్వు ఒక పౌర హక్కుల్ని నువ్వు ఎట్లా కాల రాస్తున్నావు అనేటువంటి మాట అనాలే కదా. అనకుండా మీరు నన్ను చంపుతున్నప్పుడు నేను కూడా మిమ్మల్ని చంపాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తా కదా. నక్సలైట్ ఆయుధాలు పట్టుకొని వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి అవుట్ఫిట్స్, ఆర్మీ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, వీళ్ళు కూడా ఆయుధాలను పట్టుకుంటారు, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఇంకా బూటకం ఏముంటుంది, వాస్తవం ఏముంటుంది చెప్పండి? ఎన్కౌంటర్ ఈజ్ ఎన్కౌంటర్ అంతే. దాంట్లో బూటకపు ఎన్కౌంటర్, ఇంకో ఎన్కౌంటర్ అనేటువంటి మాటలు ఉండవు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఇక రుద్దబడినటువంటి పదాలు, పడికట్టు పదాలు. వాళ్ళు మీడియా దృష్టిని గ్రాప్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క ముఖాలు మీడియాలో కనిపించాలంటే కొన్ని పదాలను వాడాలన్నట్టు. ఎప్పటికీ ఆ పదాలు అట్లనే ఉంటాయి. నేను లాగేసినప్పటి నుంచి వింటున్నా. నేను మా అచ్చంపేట ప్రాంతం, ఈ తెలంగాణ ప్రాంతానికి నక్సలైట్లకు పెట్టని కోట మా నల్లమల్ల అడవి. మా నల్లమల్ల అడవిలో నేను చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్న బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటి. అసలు ఎన్కౌంటర్ ఏంది, బూటకపు ఎన్కౌంటర్ ఏంది? మీరు చంపితేనేమో మంచిగా అవుతుంది, నేను చంపితేనేమో బూటకపు ఎన్కౌంటర్ అవుతుంది. ఎన్కౌంటర్ అంటే ఏంది? మరి నువ్వు అక్కడ నిలబడి హిడ్మా, నేను ఇక్కడ నుంచి కాలుస్తా అని మాట్లాడుకొని కాలుస్తారా ఏంది? ఎట్ట కాలుస్తారు? బూటకపు ఎన్కౌంటర్ అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. బూటకపు ఎన్కౌంటర్ అని 30-40 సంవత్సరాలుగా వింటా ఉన్నా నేను. అంటే హిడ్మా లొంగిపోతా అని చెప్పినా కూడా అట్లా వినకుండా పట్టుకొచ్చి ఇక్కడ అడవిలో వదిలేసి కాల్ చేశారని చెప్పేసి. ఎవరు చెప్పారు మీకు? ఇదే మీరు చెప్పిన వాళ్ళకే ఎవరు చెప్పారు అంటున్నా నేను. వాళ్ళకే ఎవరు చెప్పారు అంటే మీకు వాళ్ళకు సంబంధం ఉన్నట్టే కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి మాట ఏంది? ఆయన లొంగిపోవడానికి వచ్చిండు, ఎక్కడో చికిత్స తీసుకుంటున్నాడు, వైజాగ్లోనో ఎక్కడో చికిత్స తీసుకుంటే పట్టుకోపోయి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపేసిరు అనేటువంటి వార్తలు నేను కూడా చూస్తా ఉన్నా. అతను లొంగిపోవడానికి వచ్చిండని మీకెట్టా తెలిసింది అంటున్నా నేను. మీకు తెలిసిందంటే మీరు వాళ్ళకి ముందన్నట్టే కదా. మరి నేను ఇందాక మాట్లాడిందంటో ద్రోహి హిడ్మానా, మీరు ద్రోహనా? మీరే కదా అసలు ద్రోహి. మీరు ఇక్కడ అన్ని రకాల సకల సౌకర్యాలు అనుభవించుకుంటూ ఏసీ రూమ్లలో కూర్చొని మీ పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళలో చదివించుకుంటా, ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేయించుకుంటా, ప్రొఫెసర్ల పేర్ల మీద, రాజకీయ నాయకుల పేర్ల మీద ఎమ్మెల్సీ పదవులు అనుభవించుకుంటా, రకరకాల నామినేటెడ్ పదవులు అనుభవించుకుంటా, మీరు
చేస్తున్నటువంటి ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్. నక్సలైట్ అనేటువంటి వ్యక్తి అంటే నా మీద నిజంగా ఇంత ద్రోహం జరుగుతుందా, నా వెనుక ఇంత నా కుట్ర జరుగుతుందా, నన్ను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇంతమంది రాజ్యం ఏలుతున్నారు అనేటువంటి వాస్తవాన్ని నక్సలైట్లు గ్రహించారు అనుకోండి. వాళ్ళు నిజంగా ఎందుకు గ్రహిస్తలేదు మరి ఇన్ని ఇప్పుడు సంవత్సరాలు వాళ్ళ చాలా ఊరికి దాదాపు దశాబ్దం 2 దశాబ్దాలు 70 60 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు నక్సలైట్లు ఇట్లా ఉన్నారు. వాళ్ళు ఎందుకు గ్రహించలేదు? పెద్ద పెద్ద నాయకులు గ్రహించలేదు కూడా ఉన్నారు కదా సార్. గ్రహించలేదని నేనేం అనుకోను. వాళ్ళు కూడా గ్రహించరు. అంటే ఏందో కానీ వీళ్ళ అవసరం వాళ్ళకు, వాళ్ళ వాళ్ళ అవసరం అవసరం వీళ్ళకి వీళ్ళకు ఏదన్నా. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీతోటి నాకు అవసరం ఉంది, నాతోటి మీకు అవసరం ఉంది. ఇప్పుడు అటువంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మీరు చేసే పని నాకు నచ్చదు, కానీ మీతోటి నాకు అవసరం ఉంది కాబట్టి తప్పదు, భరిస్తాం అన్నట్టు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కిరణ్ గారు. అన్ని సందర్భాల్లో భార్య భర్తకు నచ్చదు, భర్త భార్యకు నచ్చదు. కానీ ఇంకా వాళ్ళ వాళ్ళ అవసరము, పెళ్లి చేసుకున్నారు, సమాజంలో బతకాలి, పిల్లలు అయి ఉంటారు, తల్లిదండ్రులను చూసుకోవాలి, సమాజంలో గుర్తింపు గౌరవం దక్కాలని అన్నప్పుడు మంచి ఉన్నా చెడు ఉన్నా కొన్నిసార్లు సర్దుకుపోతుంటాం అన్నట్టు. అట్లా సర్దుకుపోతున్నారు వాళ్ళు. నక్సలైట్లకు తెలియక కాదు. కాకపోతే వాళ్ళు అప్పుడే చేయవలసింది ఏముండేనంటే వీళ్ళను లాగులు తీసి కొట్టాల్సిండే వాళ్ళు నక్సలైట్లు. అరే మా పిల్లలేమో ఇట్లా అవుతున్నారు, మీ పిల్లలేమో ఇట్లా చదువుతున్నారా అనేటువంటిది నక్సలైట్లు వీళ్ళని ఒకసారి తోమి ఉంటే ఇప్పుడు ఆ అప్పుడు పరిస్థితి మొత్తం ఉండకపోయేది. ఈ సమస్య ఉండకపోయేది. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అనేవాళ్ళు ప్రజాస్వామ్యానికి ఎట్లా ప్రమాదకారులు? నేనేమంటానంటే నక్సలైట్లు కానీ అర్బన్ నక్సలైట్లు కానీ ఇద్దరు కూడా ప్రజాస్వామ్యానికి కాదు, ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క సంక్షేమానికి వీళ్ళు విరోధులు. వీళ్ళు నేను ఇందాక కూడా చాలా మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. ఒక గ్రామంలో, ఒక మారుమూల గ్రామం, ఒక నల్లమల్ల అడవిలో ఉన్నటువంటి ఒక బౌరాపూరు లేకపోతే ఒక అప్పాపూర్ అని మా దగ్గర ఉంటాయి, అచ్చంపేట దగ్గర. బౌరాపూర్, అప్పాపూర్ అనేటువంటి ఊళ్ళు చాలా ఇంటీరియర్ ప్లేసెస్ అవి. ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యక్తులు సహజంగా వాళ్ళు కొంత బయటికి గ్రామీణ ప్రాంతాలకు రావడానికి భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క జీవన శైలి ఈ శైలికి కొంత వాళ్ళకు మ్యాచ్ అవ్వదు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు అదే ఊళ్ళలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అట్లా కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఒక తరం పోయింది, 2 తరాలు పోయినాయి, 3 తరాలు పోయినాయి, 4 తరాలు పోయినాయి, 10 తరాలు పోయినాయి. పోయిన తర్వాత కూడా ఇంత దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితులలో వాళ్ళని అట్లనే వదిలేద్దామా చెప్పండి? వాళ్ళని ఇంకా అదే చెంచుపెంటల్లో బతకనిద్దామా? వాళ్ళు ఇంకా అదే అడవి జీవనం కొనసాగించేటట్టు చేద్దామా? వాళ్ళకి ఇంకా సరైనటువంటి తిండి, సరైనటువంటి బట్ట, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేకుండా వాళ్ళు అవే అక్కడ వేసుకునేటువంటి గుడిసెలలో బతకనిద్దామా? లేకపోతే వాళ్ళను నిజంగా వాళ్ళ యొక్క జీవన శైలిని దెబ్బతీయకుండా వాళ్ళు అక్కడనే బతకాలనుకున్నప్పుడు అక్కడనే బతకనిచ్చి వాళ్లకు మెరుగైనటువంటి కనీస సౌకర్యాలు మనం కల్పించదామా? ఒక ఇల్లు నిర్మిద్దాము, ఒక పాఠశాల నిర్మిద్దాము, ఒక హాస్పిటల్ నిర్మిద్దాము, లేకపోతే ఆ గూడెంలో వీధి లైట్లను నిర్మిద్దాము, అక్కడ ఉండేటువంటి అమ్మాయిల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే దానికోసం ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు తీసుకుందాం. సో ఇవన్నీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళనైతే తీసుకోవాలి కదా, వాళ్ళని ఇంకా మనం వాళ్ళని వదిలేయకూడదు కదా. వాళ్ళు కూడా మన శరీరంలో భాగమే కదా. వాళ్ళు అడవుల్లో బతుకుతుండొచ్చు, మనం హైదరాబాద్లో బతుకుతుండొచ్చు, మనం ముంబై, చెన్నై, ఇంకెక్కడో బతుకుతుండొచ్చు. కానీ వాళ్ళు కూడా మన శరీరంలో భాగం. ఒక శరీరంలో ఒక భాగానికి, ఒక కాలికి దెబ్బ తగిలినప్పుడు కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి కదా. మరి వాళ్ళని అడవుల్లో వదిలేసి మనం ఈడ విలాసవంతమైనటువంటి జీవితం గడిపితే గడుపుతుండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ నిజానికి అది బాధాకరమే కదా. సో వాళ్ళను కూడా ఈ సమాజంతో పాటుగా వాళ్ళని అనుసంధానించాలి, వాళ్ళను కూడా ఎన్లైటైన్ చేయాలనుకునేటువంటి క్రమంలో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వైపు కూడా చేరాలి. కానీ ఇక్కడ ఉండేటువంటి అవుట్ఫిట్స్, సిటీలో ఉండేటువంటి అర్బన్ నక్సలైట్ వాళ్ళు అవి చేరకుండా ఆ నక్సలైట్లకు సమాచారం అందించి ఈ వ్యవస్థనంతా కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సమాజానికి, ఈ దేశ అభివృద్ధికి విరోధులు, ఈ దేశ అభివృద్ధికి వీళ్ళు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. మీరు ఒక చిన్న, నేను ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ హిడ్మా గురించి ఎక్కువ తిరుగుతుంది కాబట్టి, హిడ్మా చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క తల్లిగారి ఫోటోలు, వీడియోలు చాలా బాగా వచ్చినాయి. నిజానికి మరి హిడ్మా అంత పట్టున్నటువంటి హిడ్మా వాళ్ళ తల్లిగారి జీవన శైలిలో ఏమైనా మార్పు తీసుకొచ్చాడా? మొత్తం గ్రామాన్ని ఇడిచిపెడదాం, వాళ్ళ తల్లి అయినా సరిగ్గా బతికిందా? కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు, అది న్యాయ వ్యవస్థ కావచ్చు, రాజ్యాంగ వ్యవస్థ, ఈ రాజకీయ సిస్టమ్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఇంకో ఆదివాసీ మహిళ ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పదవిని అధిరోహించింది. అదే ఆదివాసీ మహిళ. హిడ్మా తల్లేమో ఇంకా అంతే దుర్భరమైనటువంటి జీవితం బతుకుతా ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంకి వెళ్ళినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ దేశంలో అత్యున్నత పదవి, రాష్ట్రపతి పదవిని అధిరోహించింది కదా. మరి ఈ హిడ్మా తల్లి కూడా ఆ స్థాయికి వెళ్ళాలా, వెళ్ళకూడదా? అట్లనే బతకనియాలా? ఇంకా మరి ఆ తల్లి కూడా ఆ స్థాయికి వెళ్ళకుండా నిరోధించింది ఎవరు? హిడ్మా నిరోధించింది. ఇక్కడ నుంచి సహకరించినటువంటి ఈ అర్బన్ నక్సలైట్లు సహకరించారు. కాబట్టి వీళ్ళందరూ ఈ సమాజానికి కొంత ప్రమాదంగా మారుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి మాట చెప్పింది. కిరణ్ గారు, మార్చి 31, 2026 ఈజ్ ది డెడ్ లైన్. ఆ లోపు
వచ్చిరా సరెండర్ అయ్యిరా అయ్యారు, లేకపోతే అరెస్ట్ అయ్యారు. కాదు మేము ఇట్లనే ఉంటామంటే ఎన్కౌంటర్ అయ్యారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకు అవకాశం ఇస్తలేరా అంటే అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోలేదు, 2024 డిసెంబర్లో తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. 2024లో డిసెంబర్లో నిర్ణయం తీసుకొని 2.5 ఏళ్ళు టైం ఇచ్చింది. ఈ 2.5 ఏళ్లలో మీరు లొంగిపోండి, అరెస్టులు కాండి. మళ్ళీ వాళ్ళకేం వచ్చిన వెంటనే వాళ్ళనేం ఉరి తీసేస్తలేరు, వాళ్ళని చంపేస్తలేరు. నిజానికి ఒక్కొక్కరి తల మీద ₹1,00,00,000 50 లక్షలు రివార్డు ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళని మళ్ళీ తీసుకోవడం, ఆ రివార్డులు మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళకే ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అందించడం చేసి మళ్ళీ వాళ్ళు పునరావాసం కల్పించడం, ఇటువంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా బాధాకరం ఏంటి తెలుసా, మీరు నక్సలైట్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేస్తూ ఎవరైతే పోలీసులను చంపిరో మీరు బయటకు వచ్చినాక ఇదే పోలీసులు వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇది బాధాకరమా, లేకపోతే ఈ వ్యవస్థ యొక్క గొప్పదనమా, లేకపోతే ఈ వ్యవస్థలో నిజంగా ఇది ఒక లోపమా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఈ డెడ్ లైన్ కంటే ముందు వాళ్ళు కూడా సమాజంలో అంతర్భాగం కావాలి, సమాజ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలి. నీ సిద్ధాంతము ఈరోజు కాలం చెల్లింది అనేటువంటిది అర్థమైపోయింది కిరణ్. కానీ నీ లక్ష్యం బతకాలనుకున్నప్పుడు బయటికి రా, జనజీవన స్రవంతిలో కలు, ప్రజలతోటి కలు. నిజంగా ఒక గ్రామంలో ఒక సమస్య ఉందన్నప్పుడు ప్రజలను అందరినీ ఏకం చేయి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడు, ఆ సమస్య పరిష్కారం చేయి, నువ్వే గొప్పవాడివి అవుతావు కదా. 138 జిల్లాలలో ఉన్నటువంటి నీ ప్రభావం ఈరోజు 11 జిల్లాలకు వచ్చింది. దంతేవాడ, బస్తరు, అబుజ్మడ్ 3 జిల్లాలలో మాత్రమే ఈరోజు మీ ఉనికి కాపాడబడుతూ ఉన్నది. ఇప్పుడు నక్సలైట్లకు అంటూ ఒక టార్గెట్ ఉంటుంది. వాళ్ళు అంటే అప్పట్లో ఉన్న భూస్వాములకు కానీ కొందరిలో ఊర్లలో ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం అవన్నీ ఓకే. మెయిన్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లను ఎవరైతే అంటున్నారో వాళ్ళ లక్ష్యం ఏంటి ప్రధానంగా? వాళ్ళ లక్ష్యం అదే, ఆ నక్సలైట్లను అడ్డం పెట్టుకొని వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి. జస్ట్ వీళ్ళ సెల్ఫీస్ అంతే కదా. కోసమే మరి ఏముంది చెప్పండి కిరణ్ గారు, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు ఎవరెవరైతే బూటకప్ ఎన్కౌంటర్ చేసిరని మొన్న ర్యాలీలు తీసిరో వాళ్ళ యొక్క జీవితాలను ఒకసారి అధ్యయనం చేయండి. మీరు వాళ్ళ యొక్క జీవితాలను అధ్యయనం చేయండి అంటే మళ్ళీ బయట రోడ్డు మీద వచ్చినప్పుడు వాళ్ళ బట్టలు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాషను చూసి మోసపోకండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారు అనేటువంటిది మీరు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. మీరు అర్థమైపోతుంది కదా. మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరు ఎంపీలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, లేకపోతే మీరు ఐఏఎస్లు అవుతున్నారు, మీ పిల్లలు ఐఏఎస్లు అవుతున్నారు, మీరు ప్రొఫెసర్లు అవుతున్నారు, మీరు పెద్ద పెద్ద జర్నలిస్టులు అవుతున్నారు. మీరు ఇంత అవుతున్నటువంటి మీ లక్ష్యం అంతా ఏముందంటే వాళ్ళని అక్కడ అడ్డం పెట్టుకున్నంత కాలం మీ ఉనికి ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు అక్కడ లేరంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఉంటేనే మీ మనుగడ సాగుతుంది. కాబట్టి వాళ్ళని అక్కడనే ఉంచాలి, మీ జీవితం మీరు కొనసాగించాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అటు హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పదే వాళ్ళ స్పీచ్లలో అర్బన్ నక్సలైట్లని బాగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అట్లా అంటే అర్బన్ నక్సలైట్ల కోసం అంత సమాజానికి తెలియాలనా, లేకుంటే నక్సలైట్లు వీళ్ళు అర్బన్ నక్సలైట్లను చూసి వాళ్ళు మోసపోతున్నారని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు? అది వాస్తవానికి కూడా బండి సంజయ్ గారు మాట్లాడినా, అమిత్ షా గారు మాట్లాడినా కూడా వాళ్ళు ఈ దేశ అభివృద్ధిని కాంక్షించే చెప్తా ఉన్నారు. నక్సలైట్ల కారణంగా ఈ సమాజం ఎట్లా విచ్ఛిన్నమైనటువంటిది చెప్తా ఉన్నారు. నక్సలైట్ల కారణంగా ఎంతమంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు, ఎంతమంది భార్యలు తమ భర్తల్ని కోల్పోయారు, ఎంతమంది పిల్లలు తమ యొక్క తండ్రులను కోల్పోయారు అనేటువంటి బాధతోటి ఈ సమాజం ఇంకా ముందుకెళ్ళాలని అంటే ఈ వ్యవస్థ విచ్ఛిన్నం కావాలి, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడాలి అనేటువంటి ఉద్దేశంతో బండి సంజయ్ గారు 1కి 10 సార్లు చెప్పినారు. అంటే ఈ మధ్య కాలంలో కూడా నేను చూసిన కొంతమంది బండి సంజయ్ గారి మీద కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో బండి సంజయ్ గారు మాట్లాడిన దాంట్లో నాకు అంటే నేనేదో పార్టీ కార్యకర్తను కాబట్టి చెప్పాలని చెప్పట్లేదు. మనం రాజకీయాలలో ఉన్నప్పుడు ఎవరైందనేటువంటి విశ్లేషణ కూడా చేయాలి. ఒక ఎంపీగా నేను బండి సంజయ్ గారి యొక్క పనితీరు ఎట్లా ఉందనేటువంటి నేను కూడా కొంత విశ్లేషించి చూసినప్పుడు గతంలో 2019 నుండి 2024 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 11,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తన యొక్క నియోజకవర్గంలో చేసినట్టుగా నేను పార్లమెంటరీ వెబ్సైట్లో చూసిన. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ 2 ఏళ్ల కాలంలో తను మంత్రి అయ్యి దాదాపు ఈ 2 ఏళ్ల కాలంలోనే 4,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించింది అనేటువంటి పార్లమెంటరీ గణాంకాలు చెప్తున్నా. నేనేం ఏదో బండి సంజయ్ గారు కాబట్టి భజన చేయాలని చేయట్లేదు. సో గణాంకాలు చెప్తున్నా, అధికారిక లెక్కలు చెప్తా ఉన్నా. తను కరీంనగర్ నియోజకవర్గానికి ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాడు, కరీంనగర్ నియోజకవర్గానికి ఒక అమృత్ సిటీ తెచ్చుకున్నాడు. తర్వాత వాళ్ళ యొక్క నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే హైవేల నిర్మాణం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి తన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా
గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళకందరికీ ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాడు. 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలల్లో మనం ఈ చిన్న లాజిక్ని ఎక్కడన్నా చూసినామా? ఒక 10th క్లాస్ చదువుకునే విద్యార్థులు, వాడు పేదోడై ఉంటాడు పాపం, ఆ ఫీజులు కట్టుకుందాంలే అని ఫీజులు కట్టినటువంటి నేనైతే మొట్టమొదటి రాజకీయ నాయకుడిని చూసిన. ఆ తర్వాత అమ్మాయిలకు 20,000 మంది అమ్మాయిలకు ఉచితంగా స్కూల్లో సైకిల్లో పంపిణీ చేసినాడు బండి సంజయ్ గారు. సో ఇవన్నీ కూడా తన పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఒకవైపు ఒక మంత్రిగా, కేవలం అతను ఒక కరీంనగర్ ఎంపీగానే కాదు, ఈరోజు కేంద్రంలో హోంశాఖకు సహాయ మంత్రిగా ఉన్నాడు. సో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత బండి సంజయ్ గారి మీద ఉంది. కాబట్టి ఈ అర్బన్ నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కొంతమంది వీళ్ళు బయటకు వచ్చేసి బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతాం. వాడికి ఏంటంటే వానికి ఏదో ఆశ ఉండి ఉంటుంది, అక్కడ మాట్లాడేటోడు కూడా ఉట్టే మాట్లాడాడు, వానికి ఏదో రాజకీయ నేపథ్యం ఉంటుంది, లేకపోతే గతంలో టీఆర్ఎస్ నుండో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి ఏదో ఒక లాభాన్ని ఆశించి ఉంటాడు. అది నెరవేరినటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి ఎవరో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా తన యొక్క ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. విమర్శిస్తేనే మనం పాపులర్ అవుతాం కదా. ఇంకోటి ఏమైపోయిందంటే, మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడినాం అనుకోండి ఎవడు చూడాడు, నెగటివ్గా మాట్లాడినాం అనుకోండి ఇంకా దాన్ని అందరు చూస్తారు కదా. సో అట్లా ఈ మధ్య కాలంలో కొంతమంది బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా నిజానికి బండి సంజయ్ గారి యొక్క పనితీరును విశ్లేషించుకోవాలి. అతను కూడా మాట్లాడిన దాంట్లో అతను ఎవరో వ్యతిరేకంగా మాట్లాడుతూ బండి సంజయ్ హిందువులు అంటారని అంటున్నాడు. నక్సలైట్లా చనిపోతున్నాడు హిందువే, నక్సలైట్ల చేతిలో చనిపోతున్నది హిందువులే. మరి మా హిందూ సోదరుడు చనిపోతున్నప్పుడు మాకు బాధ ఉంటుంది కదా, మేము మాట్లాడాలి కదా. ఆడు హిందువా ఏదా అనేట పక్కన పెడితే భారతదేశ పౌరుడే కదా. చనిపోతున్నప్పుడు ఒక మంత్రిగా మీకంటూ బాధ్యత లేదా? కాబట్టి మాట్లాడిరు. మీకు నచ్చకపోతే బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు మీ భవిష్యత్తుకు అంటే ఆటంకం కలుగుతుందన్నప్పుడు మీకు నచ్చకపోతే నేను బాధ్యుడిని కాదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ను ఆపేయాలని చెప్పి కూడా చాలామంది విమర్శిస్తున్నారు. బయటకు వచ్చి ఇది ఆపేయాలి, ఇదంతా అన్యాయం, అక్రమం అని చెప్పి కూడా చెప్తున్నారు. నిజానికి ఆపరేషన్ కగార్ ఆపేస్తే లాభమా, అట్లాగే కొనసాగిస్తే లాభమా? ఇప్పుడు ఆపరేషన్ కగార్ని ఆపేయాలని చెప్పేసి ఇక్కడ ఎవరెవరైతే మాట్లాడారో వీళ్ళు కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులు ఈ దేశంలో ఇప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరు లేకుంటే కోర్టులు ఉన్నాయి కదా. ఒక తీవ్రవాదిని ఉరిదీయాలంటే కూడా ఒక డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం మనం. ఒక కసబ్ లాంటి వాడిని, ఒక అఫ్జల్ గురు లాంటి వాడిని చంపేయాలంటే కూడా వాడు అన్ని రకాల ఆధారాలతోటి పట్టుబడినా కూడా రాత్రికి రాత్రి చంపేయట్లేదు మనం. అదొక డ్యూ ప్రాసెస్లో అతని వైపున కూడా వాదించుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. వాళ్ళ వైపు కూడా న్యాయవాదులను నియమించుకునేటువంటి అవకాశం కల్పించి వాళ్ళ వాదన మీ వాదన అన్ని వాదనలు విన్న తర్వాతనే కోర్టులు తీర్పునిస్తున్నాయి. అదే రకంగా ఈ ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా కూడా ఈ అర్బన్ నక్సలైట్లు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. మరి కోర్టులు అయితే మీ వైపు నిలబడాలి కదా. కోర్టు మీ వైపు నిలబడలేదు కదా. ఒక కోర్టే మీ వైపు నిలబడలేదు అన్నప్పుడు ఇంకా మీ వాదనలో తప్పు ఉంది, మీ వాదనలో న్యాయం లేదు. ఆపరేషన్ కగార్ని ఆపేయాలనేటువంటి దుర్మార్గము, ఆపరేషన్ కగార్ కొనసాగించాల్సిందే అనేటువంటి మాట సుప్రీంకోర్టే చెప్పింది కదా. చెప్పినప్పుడు మిమ్మల్ని ఎట్లా ఆపేస్తారు చెప్పండి. ఇంకోటి, నువ్వు ఎంత నెత్తి నోరు కొట్టుకున్న కిరణ్ గారు, అమిత్ షా గారు చాలా ఫర్మ్గా చెప్పారు, మార్చి 31, 2024 26 ది డెడ్ లైన్ అనేసారు. అయిపోయింది. ఇంకా మీరు ఎంత కొట్టుకుంటే ఏముంటుంది చెప్పండి. మీరు ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు, 3 ఉంటారు, 2 ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చి అక్కడ కూర్చుంటే అయిపోతుందా చెప్పండి. అది ఎంత 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 దారుణం ఉంటుంది వాళ్ళకు. మీరు మొత్తుకుంటే 4 రోజులు మాట్లాడితే ఏముంటుంది, మాట్లాడతారు వాళ్ళు. నేను ఇందాక చెప్పినటువంటి ఈ అర్బన్ నక్సలైట్ల గ్రూప్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉంటారు కాబట్టి దానికి కవరేజ్ ఇస్తారు. కానీ మీ యొక్క వాదనని ఈ దేశ ప్రజలు తిరస్కరించారు కదా. మావోయిజం అనేటువంటి, నక్సలిజం అనేటువంటి, కమ్యూనిజం అనేటువంటి దానికి ఎవరు లేరు. ఎవరినో ఒకరిని తోకబట్టుకొని ఒక ఎమ్మెల్యే గెలుచుకోవడం తప్పిస్తే చేసేదేం లేదు. గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు టీఆర్ఎస్ తోటి సంసారం చేసినాయి. టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఒక కాళ్ళు చేతులు పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కాళ్ళు చేతులు పట్టుకుని ఒక ఎమ్మెల్యే గెలిచినాడు. అంతే కదా. మీ బతుకంతా ఇంతే కదా. ఎవరికో ఒకరికి ఊడిగం చేసుకుంటా బతకడమే కమ్యూనిస్ట్ పార్టీ కదా. ఎందుకంటే మీరు ప్రజలతో తిరస్కరించబడ్డారు కదా. ఇప్పుడు నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతి చర్చల కంటే లొంగిపోతేనే బెటర్ అని కూడా ఎక్స్పర్ట్ చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? లొంగిపోతేనే బెటర్ అనేటువంటిదే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, వాళ్ళను సమర్థించేటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒక లిటిగేషన్ ఏం పెడుతున్నారంటే, ఫస్ట్ శాంతి చర్చలు జరపాలి, ఆ ఆయుధాలు పట్టుకొనే వస్తారు అంటే. ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని వచ్చి ఎట్ట మీరు శాంతి చర్చలు అన్నప్పుడు ఆయుధాలు పట్టుకొని ఎట్ట వస్తాను? ఆయుధాలను వదిలేసి వస్తే నీతోటి చర్చలు చేస్తాం. నువ్వు ఆయుధాలు వదిలేకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాం, నువ్వు ప్రతిఘటిస్తే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం. ఇంకా దాంట్లో మీరు ఇంకా శాంతి చర్చలు, ఈ చర్చలు, ఆ చర్చలు, మీకు డెడ్ లైన్ పెట్టిరు. ఆ డెడ్ లైన్ లోపు మీరు వచ్చి లొంగిపోవడమా, మీరు అనుకున్నటువంటి శాంతి చర్చలే చేసుకోవడమా,
లేకపోతే ఇంకేదైనా మీ ప్రతిపాదనలా అవి ముందల పెట్టాలి. లేనటువంటి పరిస్థితులలో ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, ఇక్కడ ఉన్నటువంటి రక్షణ దళాలు ఏ పని చేయాలో ఆ పని చేస్తాయి. ఆ దళాలు ఉన్నవే మనల్ని కాపాడడం కోసమే కదా. ఇప్పుడు ఆర్మీ, పోలీసు వీళ్ళందరూ ఉన్నదెందుకు? బయట నుండి వచ్చేటువంటి శత్రువులను, లేకపోతే మనకు హాని కలిగించేటువంటి వ్యక్తుల నుండి ముప్పు నుండి మనల్ని రక్షించడం కోసమే వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నప్పుడు వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు చేస్తారు కదా. అంటే ముఖ్యంగా ఇప్పుడు నక్సలైట్లు కానీ లొంగిపోతే వాళ్ళకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు. అంటే మీరు చూసిన వాటిల్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు లొంగిపోయిన నక్సల్? ఇప్పుడు వాళ్ళు లొంగిపోతున్నటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం అయితే కొంత గైడ్ లైన్స్ పెట్టింది. ఒక 6 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో పెడుతున్నారు. సైకియాట్రిస్టులతోటి వాళ్ళ కౌన్సిలింగ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 6 నెలలలో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకు ఆ తర్వాత ఏదన్నా బతుకు తెరువు చూపించడం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు అడ్వకేట్లు చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చి చదువుకొని అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఆయన జంపన్న అనేట ఆయన, ఇటు సమ్మన్న అనేటువంటి వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో లొంగిపోయి వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు కదా. ఒకవైపు ప్రభుత్వాలు తమ పేర్ల మీద ఉన్నటువంటి రివార్డుని ఇస్తున్నాయి, మీకు భవిష్యత్తుకు కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అందిస్తూ ఉన్నాయి. మీకు ఏదైనా వ్యాపారం చేసుకుంటారంటే, మీకు ఏదైనా ఉద్యోగం చేసుకుంటారంటే కూడా ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి కదా. అందిస్తున్నప్పుడు వాళ్ళ జీవనాన్ని వాళ్ళు ప్రశాంతంగా గడపాలి. వాళ్ళు కూడా మనుషులే. సరే, మనకు సైద్ధాంతికంగా మీతోటి నాకు విరోధి ఉండొచ్చు, కానీ వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళకంటూ ఒక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకంటూ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకంటూ బంధువులు ఉంటారు. సో ఒక వ్యక్తి మన కళ్ళ ముందు మన గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు మనం పడేటువంటి బాధనే చాలా ఘోరంగా ఉంటుంది కదా. అటువంటి మన కుటుంబంలో వ్యక్తి చనిపోతున్నప్పుడు మనకు బాధ ఉంటుంది కదా. కాబట్టి ఈ ఈ ఈ బాధల నుంచి అన్నిటిని బయటపడాలంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఈ సమాజ వికాసం కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం వాళ్ళందరూ కూడా పాటుపడాలి. ఒకవేళ నిజంగా మీకు ఈ దేశం మీద గౌరవం ఉంటే, ఈ దేశం పట్ల భక్తి ఉంటే, ఈ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే మీరు రండి. ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను నిలదీయండి, ఆ సమస్యల పట్ల కొట్లాడండి, ప్రభుత్వాలను నిలదీయండి, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రజల బాగోగుల కోసం మీరు మంచి చేస్తే మంచిదే కదా, దాన్ని ఎవరైనా స్వాగతిస్తాం. నాకేం ఒక సమస్య పరిష్కారం అయితే అది కమ్యూనిస్ట్ పార్టీ కారణంగా సమస్య పరిష్కారం అయింది అనేటువంటి సంకుచిత భావం ఏం లేదు కదా. ఆ సమస్య పరిష్కారం అయింది, ప్రజలకు మంచి జరిగింది, ఓకే మంచిదే. ఎవరి వల్ల జరిగితే ఏంది, ప్రజలకు మంచి జరిగితే అల్టిమేట్గా మంచి జరుగుతుంది. ప్రభుత్వాలు ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, ఉన్నవే ప్రజల బాగు కోసం పాటుపడడం కోసం కదా. సో అట్లా ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ఈ దేశ అభ్యున్నతిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి. వాళ్ళ యొక్క పిల్లలు, తల్లిదండ్రులు, భార్య పిల్లలతోటి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతోటి బతకాలనేటువంటి ఒక సగటు పౌరుడిగా నా యొక్క ఆశ అది. ఇది అర్బన్ నక్సలిజం గురించి. దిస్ ఇస్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సైనింగ్ ఆఫ్.